జిల్లా పొంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవను వీడియో తీస్తున్న వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చరణ్, ప్రియా, పొంగునూరు నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి మార్పులో తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో అయితే సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే పరస్పర దాడులకు దిగారు. ఆ దాడుల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా దీనిపైన స్పందించడానికి ఎలాంటి మాటలు రావడానికి కూడా రావట్లేదు. అయితే దీంట్లో అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల పైన తీవ్ర గాయాలయ్యాయి. మీడియా మిత్రుల పైన కూడా దాడికి దిగారు. అయితే ఇద్దరు రిపోర్టర్లకు అయితే కన్నా తీవ్రంగా గాయాలైన పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి మధ్య అక్కడే ఉన్నటువంటి స్టార్ హోటల్లో అద్దాలు కూడా పగలగొట్టినట్లయితే కనుక తెలుస్తుంది. హర్పియ, మరోవైపు ఉదయం తమ్మలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి సమావేశం జరిగింది. అక్కడ ప్రశాంత వాతావరణంలో జరిగినప్పటికీ కూడా ఎప్పుడైతే పొంగునూరు నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తల సమావేశంలో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. అయితే ఇరు వర్గాల మీద అయితే ఆధిపత్య పోరులో భాగంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఒకవైపు చల్లబాబు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా ఆ పదవిని మార్చే క్రమంలోనే అయితే మరోవైపు మధుసూదన్ నాయుడు అతను ఉన్నాడు. అతనికి ఈ పదవి ఇవ్వాలని చెప్పి ఆధిపత్య పోరులో భాగంగా ఇరు వర్గాల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఈ గొడవలు అయితే కన్నా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరు కార్యకర్తలకు అయితే కనుక తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో హాస్పిటల్కి తీసుకునే పరిస్థితి నెలకొంది. మరోవైపు అలాగే అక్కడే మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంఘటనలో దృశ్యాలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మీడియా మిత్రుల పైన దూసుకొచ్చినటువంటి కార్యకర్తలలో అయితే అక్కడైతే తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు రిపోర్టర్లు కూడా తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి జరిగింది. హర్ప్రియ, థ్యాంక్ యూ చరణ్.